అరువులకే సంక్షేమం వెల్ఫేర్ స్కీమ్లో దుబారాకు సర్కార్ చెక్. ఆసరా పెన్షన్ల దగ్గర నుంచి రైతు బంధు దాకా కళ్యాణ లక్ష్మి, డబుల్ ఇండ్లు, దళిత బంధు లాంటి స్కీములపై ఫీల్డ్ ఎక్కువైన అనర్హుల నుంచి రైతు బంధు, ఆసరా పెన్షన్ల రికవరీకి నోటీసులు ఇస్తున్న ఆఫీసర్లు చేయండి. ఇవన్నీ మీరు ప్రజాపాలన మీరు ఇచ్చిన 6 హామీలు, మీరు 13 ఏమో ఉన్నాయి దాంట్లో, అవన్నీ అమలు పరుచుకుంటా ఇలాంటి సిమిలర్గా చేయండి. అనర్హులను తీసేయండి. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎవరికి రైతు బంధు అదనంగా పడ్డదో వాళ్ళందరూ లాగండి. అందరికీ లబ్ధి చేకూరుతూ చేయండి. వద్దనే ఎవరు అన్నట్లే, కానీ ఫోకస్ దీని మీద పెట్టి ఇది చేస్తే కరెక్ట్ కాదు. అది అరువులకే సంక్షేమ పథకాలు అందించాలని, తద్వారా దుబారాకు చెక్ పెట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గత సర్కార్ హయాంలో అడ్డదారిలో స్కీమ్స్ పొందిన అర్హులు ఎరివేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇదే దీన్ని ఉన్న కథ అంతా ఇదే. గత ప్రభుత్వం చేసింది దాని మీద చేస్తున్నాం. ఈ పేపర్ ఉద్దేశమే అది. ఇక ఈ పేపర్లో ఎక్కడన్నా విద్యార్థులు ధర్నాలు కానీ వాళ్ళ ఆమరణ నిరాదీక్ష చేసిన కానీ రావాలి. అతను దళితుడే కదా, ఎవరు మన బక్క చేస్తారన్నా, కనీసం రాదా దాని మీద? ఏం రాదా? విద్యార్థి చేసేదానికి ఏం, ధర్నాలు చేసేదానికి ఏం లేవా? వాళ్ళు కొట్లాడుతున్న వాళ్ళ మ్యాటర్ కొద్దింతన్నా ఇవ్వరా? ఎప్పటికీ గవర్నమెంట్కి వంతపడమే. డెంగ్యూ ద్వారా రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు ఈసారి మనకు ముప్పు ఎక్కువే. 2 ఏళ్ళకు ఒకసారి విజృంభిస్తుందంటున్న డాక్టర్స్. ఈ ఏడాది ఇప్పటికే 2359 మందికి డెంగ్యూ పాజిటివ్. వారంలో 7 నుంచి 10% పెరిగిన టెస్ట్ పాజిటివ్ రేటు. జనాలు జాగ్రత్త పడాలా మీరు ప్రజలరా మీకు. ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్ ఎక్కువ అవుతుంది, డెంగ్యూ వ్యాప్ వస్తుంది. ఎందుకంటే చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. రాష్ట్రంలో డెంగ్యూ దడ పుట్టిస్తున్నది. ఈసారి కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉన్నదాన్ని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి డెంగ్యూ విజృంభిస్తుందని, ఈ లెక్కన ఈసారి ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. అధికారిక లెక్కలు ఎలా ఉన్నా 2002తో పోలిస్తే నిరుడు డెంగ్యూ తీవ్రత తక్కువగా ఉంది. ఈసారి ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వంటి సంస్థలు కూడా దేశంలో ఈసారి డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అలర్ట్ చేశాయి. డాక్టర్లు అంచనా వేసినట్టు ఇప్పటికే రాష్ట్రంలో వేలాది మంది జ్వరాల బారిన పడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చేసిన టెస్టులో 2359 మందికి డెంగ్యూ పాజిటివ్గా వచ్చిందని ప్రజా ఆరోగ్య శాఖలో లెక్కలు చెప్తున్నాయి. దీని తగ్గట్టుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి, ఆసుపత్రులను డెవలప్ చేయాలి. ఈ జనాలు కూడా శుభ్రత పాటించాలి, కల్తీ ఆహారం తినొద్దు, ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇది మేము చెప్తున్నాం. ఇక 5650 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా పింఛన్లు గతంలో ఇచ్చినట. రిటైర్డ్ ఉద్యోగుల ఆసరా పింఛన్ అటెట్ ఇస్తారు. గత గవర్నమెంట్ కన్ను లేకుండా పోయింది. ఇప్పుడు దాన్ని చేయండి, రికవర్ చేయాలి ఖచ్చితంగా. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో పంపిణీ సెర్ప్ ఎంక్వైరీలో బయటపడ్డ లెక్కలు. మీరు ఇలాంటి లోటుపాట్లు ఖచ్చితంగా బయటకు తీయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే 10 సంవత్సరాల కన్నా చేసింది అది ఏదైనా చేయండి. ఈ ఒక్కడే చేసి ఓన్లీ ముసలి దగ్గర పింఛను డబ్బులు వచ్చినాయి, ఇది వచ్చినాయి, వీళ్ళే దాకుండా కాదు, అందరికీ తీయండి.